అయ్ బాబోయ్. స్వామి లేకండి స్వామి. స్వామి ఏంటి హేమంత్, స్వామి తీసుకోండి. నువ్వు కూడా ఒకటి తిను. లేదు స్వామి, ఈరోజు మీకోసం ఉపవాసం ఉన్నాను. అయితే ఒక పండు తింటే ఏమైపోద్ది? లేదు స్వామి, కట్టుకు ఉపవాసం. చుక్క నీరు తాగినా సరే మీ అనుగ్రహం ఉండదంట. ఎవరు చెప్పారు? ఏమో ఎవరు చెప్పారో తెలీదు, కానీ తినకూడదంట. కారణం తెలియని ఉపవాసం ఫలితం ఇవ్వదు హేమంత్. ఉపవాసం చేయకూడదు స్వామి. ఉపవాసం అనేది ఒక ఆరోగ్య చిట్కా. ఆ? అంటే ప్రతిరోజు తిని తిని ఉండడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది కదా. పోతుంది స్వామి. అలాంటప్పుడు శరీరం మొత్తం రీసెట్ చేసుకోవడానికి ఉపవాసం యూజ్ అవుతుంది. జస్ట్ లైక్ ఈ కార్స్కి బైక్స్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు కదా, అలా. మరి దేవుడి కోసం చేస్తారు కదా స్వామి. ఏ దేవుడయ్యా మా కోసం ఉపవాసం ఉండమని చెప్పింది? మీరు చెప్పలేదా స్వామి? మీరు కడుపు మార్చుకుంటే మేము ఆనందపడతామా? పిల్లల్ని పస్తులు పెట్టి ఈతలైనా ఆనందపడుతుందా? మరి ఉపవాసం ఎందుకు స్వామి? మీ ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేయడం కోసమే. నెలలో ఒకరోజు ఒక కాయో పండో తిని ఊరుకోవడమే ఉపవాసం. అయితే తినొచ్చు అంటారా? చక్కగా తినొచ్చు. ఇదిగో తిను. మళ్ళీ మీరు కోపగించి అనుగ్రహం ఏమనంటే? అస్సలు కోపమించను, కానీ అనుగ్రహం కోసం మాత్రం ఉపవాసం చేయకు. అర్థం కాలేదు స్వామి. పండు తిను ఫస్ట్, అన్నీ మెల్లమెల్లగా అర్థమవుతాయి, సరేనా? థ్యాంక్ యూ స్వామి. సరే కానీ ఇంతకీ మనం ఎక్కడున్నాడు? ఏమో తెలియదు స్వామి, పొద్దునుంచి పుస్తకం పెట్టిన లోపల మాత్రం కుస్తీ చేస్తున్నాడు. సరే తిను. మే 1st, 2022 ఫస్ట్ టైం నా లైఫ్లోకి మను అనే పేరు వినిపించింది. ద డే వి బికేమ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇన్స్టా. మను, ఈ పిలుపుని చాలా మిస్ అవుతున్నా. మనం కలిసాక నీతో మాట్లాడకుండా ఉన్నది ఇదే ఫస్టే. చాలా లోన్లీగా అనిపిస్తుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు లేవనే ఫీలింగ్ బాధిస్తుంది. ఏంటో ఈరోజు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్. మాట్లాడాలనిపించినా మాట్లాడలేను, ఏడుపొచ్చినా కానీ ఏడవలేను. ఏంటో ఈ ఫీలింగ్ అస్సలు అర్థం కావట్లేదు. నిన్న కురిసిన వర్షం వల్ల హాస్టల్ బయట మొత్తం నీటితో మునిగిపోయింది. నా కళ్ళల్లో నీళ్ళు బయటకు వచ్చాయా అనిపించింది. ఈ కొన్ని రోజులు అంటే 10 రోజులు తక్కువేం కాదు కదా. మాటలు లేకుండా, చూడ్డానికి వీలు లేకుండా ఏంటో ఈ పరిస్థితి. నువ్వు అక్కడ ఎలా ఉన్నావో తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధలో ఉన్నా. ఈరోజు నేను ఇంటికి వెళ్ళాను. మనం అక్కడ అమ్మ పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చింది. భయమేసింది తెలుసా. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడాలి. ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో అన్నీ ప్లాన్ చేయాలి పెళ్ళి కోసం. ఇంటి నుండి వదిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశాం. కానీ అందరి జంటల్ని చూస్తే నువ్వే గుర్తొచ్చావు. మనం కూడా పెళ్ళయ్యాక అలాగే కలిసి ఉండాలి. ముఖ్యంగా నువ్వు మా వాళ్ళందరితో కలిసిపోవాలి. ఎందుకంటే మా ఇంటికి వచ్చే అల్లుడిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వెక్కడ తగ్గకుండా ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి. మనం ఈరోజు ఒక విషయం జరిగింది, చెప్తే కొప్పడతావేమో కానీ చెప్పాలి కదా. ఎందుకంటే నీ దగ్గర, ఈ డైరీ దగ్గర నేను నిజం దాచలేను. ఈరోజు మా చుట్టాల అబ్బాయి ఒకడు కనిపించాడు. మాట్లాడాలని కారు ఎక్కమన్నాడు. నేను భయంగానే ఎక్కాను. తీరా ఎక్కిన తర్వాత చాలా వల్గర్గా మాట్లాడాడు. నాకు చాలా బాధేసింది, భయం వేసింది. కోపం వచ్చినా వెళ్ళిపోదామంటే ఆగు ఉండు అని అడ్డుపడ్డాడు. బయటకి వెళ్దామా, నీకు ఇష్టమైన ఎక్కడికైనా వెళ్ళి వద్దామా అన్నాడు. నాకు చాలా భయం వేసింది. మనం నీ ఒళ్ళో పడుకొని ఏడవాలనిపించింది. నువ్వంటే చాలా ధైర్యంగా ఉండేదాన్ని, ఒక్కదాన్నే అయిపోయాను. మనం చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. ఎవరినో కొట్టడానికి వెళ్తున్నట్టునో? అవును స్వామి, ఒకడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. వాడెవరో తెలుసా? తెలీదు. ఏం చేస్తావు? తెలుసుకుంటా. ఎవరిని అడుగుతావు? రాధని అడుగుతాను. రాధని తీసుకెళ్ళి రాధ ముందే కొడతా. రాధ చెప్పదు కదా. ఎందుకు చెప్తూ? చెప్తుంది. మను, ఆ సంఘటన జరిగి చాలా కాలమైంది. అంటే అది గతం. గతంలో నువ్వు వదిలేసిన బాకీని ఇప్పుడు కట్టాలనుకుంటున్నావు. అది మళ్ళీ గాయాన్ని చేస్తుంది. అంటే నేనేం చేయలేనా? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు.
వాడి కర్మకి జరగాల్సింది ఆల్రెడీ జరిగింది. కర్మ అనుకుని వదిలేలేం కదా స్వామి. నువ్వు చేయాల్సింది వాడి కోసం ఆలోచించడం కాదు, రాధ కోసం ఆలోచించాలి. తనని ఎలా పొందాలని ఆలోచించాలి. తను రాసిన డైరీ మొత్తాన్ని అప్పుడే చదివాను స్వామి, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే కంటికి నీటి పొర కట్టేస్తుంది. ఆ పిచ్చిది నన్ను ఎంతలా ప్రేమించిందో ఇప్పుడు అర్థమవుతుంది. బంధం ఎప్పుడైనా దగ్గరగా ఉన్నప్పుడు విలువ కనిపించదు, దూరమైన తర్వాతే విలువ తెలుస్తుంది, బాధ మిగులుతుంది. స్వామి, ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి స్వామి. రాధ నాకు ఎలా అయినా కావాలి. అంతలా ప్రేమించిన అమ్మాయిని నేను వదులుకుంటే నన్ను నేను మిస్ అయినట్టే. ప్లీజ్ స్వామి, మీరే ఎలా అయినా హెల్ప్ చేయండి. నేను నీకేమీ సహాయం చేయలేను మను. అదేంటి స్వామి, సహాయం చేయడానికి వచ్చారన్నారుగా. ఇప్పటికీ అదే అంట, కానీ నీ సమస్యకి నువ్వే పరిష్కారం కనుక్కోవాలి. ఎలా స్వామి? నువ్వెక్కడైతే రాధను కోల్పోయావో తను అక్కడే నీ కోసం వేచి ఉంది. వెళ్ళి నీ ప్రేమను తనకు అర్థమయ్యేలా చెప్పు. నీ సైడ్ తప్పులేదని నిరూపించుకోవడానికి కారణాలు చెప్పడం కాకుండా కలిసి ఉండడానికి కారణాలు చెప్పు. తను ఒప్పుకుంటుంది. ఎందుకు వచ్చావు? పట్టపగలే పార్కులో కూర్చొని నా చందమామను చూడడానికి వచ్చాను. ఇంకా నన్ను చూడడానికి వచ్చావు అనుకున్నాను. నేను చూడడానికి వచ్చిన చందమామ నువ్వే. అమావాస్యకి చందమామ ఉండదని గుర్తులేదా? నువ్వు ఉంటే ప్రతిరోజు పౌర్ణమే, ప్రతి చోట వెన్నెలే. ఇలాంటి కవితలకి మాటలకి పడిపోయే రోజులు పోయాయి మనం. ఆ పిచ్చిదుప్పుడు లేదు. మారింది మనసే, మనిషి కాదు. ఏదైనా నాలో నేను లేను. ఈరోజు మళ్ళీ నేను మన ప్రేమ ఆరంభం నుండి ఉన్న రోజులన్నీ చూసా. ఎందుకో అంత సడన్గా అంత ఖాళీగా ఉన్నావా? మనసు కోసం ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అంత ఖాళీగా ఉన్నా. ఇప్పుడా? అంతా అయిపోయాయి. నీ నుండి దూరంగా వచ్చేసాక గుర్తొచ్చానా? ఎన్నిసార్లు బాధపడ్డానో, ఎన్ని విషయాలు చెప్పాలనుకొని గొంతులో దాచుకున్నానో నీకు తెలీదు. చెప్పినా అర్థం కాదు. ఇటు చూడు. ఓ, ఇది ఇంకా నీ దగ్గరే ఉందా? కాల్ చేసావన్నావు. కాగితం అయితే కాల్చేసేవాన్నేమో, కానీ ఇది నా ప్రియురాల మనసు. తను రాసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఇందులోనే ఉన్నాయి. ఎలా కాల్చగలను? నా మనసే ముక్కలు చేసా. ఇదెంత? నీ కంట కన్నీరు రాకుండా చూసుకుంటా. నేను చేసింది మర్చిపో, మన్నించే అనడం లేదు. అలానే తప్పులకు కారణం చెప్పాలనుకోవట్లేదు. నేను నిన్ను వదిలి ఉండలేను రాదా, నువ్వు కూడా ఉండలేవు కదా. నేను నిన్ను వదిలి ఉండలేను. ప్లీజ్ వెళ్ళిపోకు, వదిలేసి. ఇంకెప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళిపోను. అర్థం చేసుకుంటా. అయితే బతిమలాడుతా, బుజ్జగిస్తా, నీకు ఇష్టమైన కథలు చెప్తా.